తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల వైభవం అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో మందు బాబులకు ఒక బిగ్ అప్డేట్‌నిచ్చింది తెలంగాణ సర్కార్. అయితే ఇదే క్రమంలో బోనాలు అంటే తెలంగాణలో ఎంత ప్రసిద్ధి చెందిందో అది మనకు కొత్తగా పరిచయం లేని పేరని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో బోనాలు నిర్వహిస్తున్న వేళలో అమ్మవారికి శాఖగా కూడా ఈ మద్యాన్ని, కల్లుని పోస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు చుట్టాలకు కూడా మర్యాదగా మద్యం అనేది సేవిస్తూ ఉంటారు. అయితే ఇదే క్రమంలో తెలంగాణ సర్కార్ అయితే మందు బాబులకైతే ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌లో కొన్ని జోన్ల పరిధిలో మద్యం షాపులు అలాగే బార్లను 2 రోజుల వరకు మూసేయనుంది తెలంగాణ గవర్నమెంట్. అయితే ఇదే క్రమంలో మద్యం అధిక మొత్తంలో అమ్ముడైతే ఆగతాయిలు ఎక్కువైపోతారు, ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మహిళల పట్ల వాళ్ళకి సంబంధించిన భద్రతను కూడా కల్పిస్తూ ఈ విధంగా సిపి సజ్జనార్ అయితే ఒక నోటీస్‌ని రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో హైదరాబాద్‌లోని కుకట్పల్లి, సైదాబాద్, మల్కాజ్గిరి ఇలాంటి ప్రాంతాల్లో 9వ తారీఖున 10 గంటల నుండి 11వ తారీఖు 10 గంటల వరకు మద్యం షాపులు అలాగే బార్లు మూతబడనున్నాయి. ఇదే క్రమంలో దాదాపు కొంతమంది మందుబాబులు కూడా ముందుగానే కొంతమంది అయితే ఆ వైన్స్ మూతపడతాయనే భయంతోటి ముందుగానే వెళ్ళి మద్యం కొనుగోలు చేసి ఇంట్లో స్టాక్స్ పెట్టుకుంటున్నారు. అయితే బోనాలకు వచ్చిన అతిథులకు కానీ అలాగే గుళ్ళో కానీ శాఖగా ఈ మద్యం అనేది పోస్తూ ఉంటాం. ఇది కూడా ఒక ఆచారం. అయితే ఇదే క్రమంలో వైన్ షాప్ మూతపడతాయనే క్రమంలో ప్రజలు కూడా గవర్నమెంట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు.